హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద పూజలు నిర్వహించి ప్రార్థన చేసుకొని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి 24 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటించారు. ఒక్క అనకాపల్లి పార్లమెంటు మినహా అన్ని పార్లమెంటు స్థానాలకు ప్రకటన చేశారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సాహసమే చేశారని అనుకోవచ్చు. ఎందుకు అనంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 81 మంది అభ్యర్థులను మార్చారు. బహుశా భారతదేశ రాజకీయాల్లో ప్రతి ఎన్నికలకు మధ్యలో ఒక 20-25% అభ్యర్థులను మార్పు చేర్పులు చేయడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ దాదాపుగా 47% వరకు అనుకునే 81 మంది ఎమ్మెల్యేలు మార్చడం అని అంటే ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయమే. మరి ఇది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూడాలి. అయితే ఎంపీల విషయంలో కూడా 25 ఎంపీలకు కానీ 24 ప్రకటించారు. 24లో 18 మందిని మార్చినటువంటి పరిస్థితి ఉంది, కొత్త వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా పంపించారు, కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మార్పు చేర్పులు చేశారు? కారణం ఏంటి? ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో సానుకూలత ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి మంచి మార్కులు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళ గ్రాఫ్ విషయంలో పూర్తి స్థాయి సర్వేల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలత తెచ్చేటువంటి అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మీటింగ్లో చెప్తూ ఉంటాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని మాట్లాడుతూ ఉంటాడు. అదే చెప్పాడు, నేను నానా అని చెప్తాను కానీ మాటలే కాదు నా చేతలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి విషయంలో 50% పైగా వీళ్ళకే సీట్లు ఇచ్చాను. అది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీల విషయంలో. ఇది ప్రాక్టికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సామాజిక వర్గాల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి అనేటువంటి విషయం. ఆయన పక్కనే ఒకవైపున ధర్మాన ప్రసాదరావును కూర్చోబెట్టుకున్నారు. ఆయన 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్టు చదివారు. బీసీ సామాజిక వర్గం ఉత్తరాంధ్ర, అదేవిధంగా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాదిగా ఎస్సీ సామాజిక వర్గం, ఆయన ఇంకొక వైపును కూర్చోబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనతో ఎంపీ అభ్యర్థుల లిస్టు చదివించారు. అదేవిధంగా అంజాద్ బాషా ముస్లిం మైనారిటీలకు సంబంధించి, ఆ విధంగా ఎస్టీలకు సంబంధించినటువంటి లీడర్లను అందరిని కూర్చోబెట్టుకొని తన పక్కన ఈ విధమైనటువంటి లిస్టు చదివినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2019 నుంచి ఇప్పుడు 2024లో ఎస్సీలు 29 ఎలాగూ, ఎస్టీ 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు అవేం మారేలేదు. వాళ్ళకేం అదనంగా జనరల్ సీట్లు లేవు. బట్ కానీ మైనారిటీలకి 2019లో 5 సీట్లు ఇస్తే ఇప్పుడు 7 స్థానాలు ఇచ్చారు, 2 స్థానాలు పెంచారు. అదేవిధంగా బీసీలకి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో 2019లో 41 స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు 48 ఇచ్చారు. అంటే 7 స్థానాలని పెంచినటువంటి పరిస్థితి ఉంది. మహిళలకి 2019లో 15 మందికి ఇచ్చారు ఎమ్మెల్యేలకు సంబంధించి. ఇప్పుడు 2024లో 19 మంది మహిళలకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎంపీల విషయంలో కూడా బీసీలకి 2019లో 7 ఇస్తే ఇప్పుడు 11 మందికి ఇచ్చారు. ఇక్కడ 4 ఎంపీలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళలు కూడా 2019లో 4 ఇస్తే ఇప్పుడు 5 ఇచ్చారు. ఈ విధంగా కొంత మార్పు చేర్పులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎక్కువ సీట్లు కేటాయింపులకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి మంచి మార్కులే సంపాదించినట్టుగా కనపడుతోంది. అయితే అందరూ ఆసక్తి చూపించేటువంటి కొన్ని సీట్లు అయితే ఉంటాయి. మళ్ళీ రోజాకి సీటు వచ్చింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 24 పార్లమెంట్ అభ్యర్థులు ఎవరు ఏంటి అనేటువంటిది ఇప్పుడు అందరికి కూడా అసలు వాట్సాప్ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు అవన్నీ చదవను, అవసరం కూడా లేదు. ఇప్పుడు
విడదల రజని ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు, గుంటూరు 2లో మంత్రి. అదేవిధంగా రోజాకు కూడా సీట్ ఇచ్చారు. అదేవిధంగా వల్లభనేని వంశీ సీటు మారుతుంది గన్నవరం నుంచి అనేటువంటి చర్చ జరిగింది. కానీ వల్లభనేని వంశీ గన్నవరం నుంచి కొడాలి నాని ఎలాగో అది మారే సీటు కాదు. ఈ విధంగా కీలకమైనటువంటి ప్రజల్లో కొంత ఆసక్తి ఉన్నటువంటి సీట్లన్నీ యథాతథంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మురుగుడు లావణ్య చివరిలో మార్పు చేర్పుల విషయంలో ఆవిడ పేరు తెర మీదకు వచ్చినటువంటి మురుగుడు లావణ్యకే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు ఎంపీగా కిలారి రోసయ్య 4-5 పరిశీలన తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కిలారి రోసయ్యకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఈ రోజునే ఎన్నికల నోటిఫికేషను ఇంకొద్ది గంటల్లో రాబోతుంది. ఇప్పటికే ఆయన ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులను ఒకేసారి రిలీజ్ చేశాడు. అదేవిధంగా ఎల్లుండి నుంచి 18వ తేదీ నుంచి ఎన్నికల సభల్ని ప్రారంభించబోతున్నారు. ఇచ్చాపురం నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఆయన ప్రచారం ప్రారంభించబోతున్నారు. అది కూడా రోజుకి 2-3 సభలు 3 సభలు తగ్గకుండా సభలు నిర్వహించేటువంటి ఆలోచనలో 26 జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో సుమారుగా ఒక 90 నుంచి 95 సభల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనేటట్టుగా ఈ ఒక నెల రోజుల కాలంలో వాళ్ళు ప్రణాళిక రూపొందించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా రేపు తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో సభ. దీంట్లో ప్రధానమంత్రి కూడా పాల్గొంటున్నారు అనేటువంటి సమాచారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ముందే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రభావం తన వైపు ఉండేటువంటి విధంగా ఈ రోజున ఒకేసారి సీట్ల ప్రకటన. ఇప్పుడు సీట్ల ప్రకటనల విషయంలో తెలుగుదేశం కూడా ఏమి వెనకబడి ఏమి లేదు. తెలుగుదేశం కూడా 94 ఫస్ట్ లిస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 34 రెండో లిస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కేవలం 16 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన చేయాలి. ఎంపీలకు సంబంధించినటువంటిది అయితే ప్రకటన వస్తుంది అని అన్నారు, కానీ ఇంతవరకు రాలేదు. రేపు మరి ఉమ్మడి మేనిఫెస్టో బహిరంగ సభ తర్వాత మాత్రమే మరి ఎంపీల లిస్టు విడుదల చేసేదానికి అవకాశం ఉండొచ్చు. దాదాపుగా అన్ని పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించి రంగంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనకాపల్లి ఎంపీ సీట్ని ఎందుకు ప్రకటించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఎందుకు అనకాపల్లి సీటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో బీజేపీకి ఇచ్చారు. బహుశా బీజేపీ తీసుకుంటుందని అది వాస్తవంగా అది జనసేనకి ఇచ్చినటువంటి సీటు. 3 ఎంపీ స్థానాల్లో ఒకటి తగ్గించుకొని బీజేపీకి ఇచ్చినట్టుగా ఉన్నారు. ఆ బీజేపీకి ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనేది దాని మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు అనేటువంటిది, ఆ వ్యూహం ఏమిటి అనేటువంటిది మాత్రం కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు వస్తారో దాన్ని బట్టి ప్రకటించాలనేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారా అనేటువంటిది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద ఎవరు పోటీ చేస్తారు? పిఠాపురంలో అనేటువంటి దాని మీద చర్చ జరిగింది. ముద్రగడ పద్మనాభంకి ఏదో సీట్ ఇస్తారనేటువంటి దాని మీద. కానీ వంగా గీతనే అక్కడ పోటీ పెట్టారు. పిఠాపురం నుంచి పోటీ అని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పున్నారు కదా. కాబట్టి వంగా గీతే పిఠాపురం నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు మీద ఎలాగూ భరత్తో పోటీ చేస్తున్నారు. మంగళగిరిలో మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక క్లారిటీ అయితే పక్కాగా వచ్చింది.